పలమనేరు నియోజకవర్గ పలమనేరు పట్టణ కోర్టు నందు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిచే శుక్రవారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్ ట్రైనింగ్ యాక్ట్ రద్దుపై పెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంలో లాయర్ లక్ష్మీపతి, లోకేష్, భాస్కర్, జగదీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ ట్రైనింగ్ యాక్ట్ తీసుకురాగా అందులో లోటుపాటు ఉన్నాయని, రైతులకు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్నాయని మొదటగా పలమనేరులోని భారీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల సభ్యులు గుర్తించి అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కుప్పంలో అర్ధరాత్రి ఈ విషయంపై చర్చించాం. అందుకు ఆయన కూడా గొంతు కలిపారు. పలమనేరులో మొదట నిరసన చేపట్టగా అది రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. ల్యాండ్ ట్రైనింగ్ యాక్ట్ మోసాల గుర్తించి ప్రజలకు చేరవేసేందుకు లాయర్లు కృషి చేయడంతో ఫలితంగా టీడీపీ ప్రభుత్వం గెలుచుకుందన్నారు. Thank you CBN. Thank you to 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 CBN. Thank you 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 CBN. కే లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా ఇతర సీనియర్ న్యాయవాదులకి, మా సహ న్యాయవాదులకి, లేడీ న్యాయవాదులకి, మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇదివరకు దాని గురించి అందరూ విశదీకరించినారు. దీనివల్ల మ్యాక్సిమం 6 months నుంచి మేము ఏకదాటిగా అందరూ మా విధులకు మేము బహిష్కరించి ఏదో విధంగా పక్క బారోలు కూడా కానీ అందరూ కూడా కానీ మమ్మల్ని చిత్తూరు మన డిస్టిక్లోనే ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచాలని చెప్పే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా కొన్ని బార్లు సహకరించి తిరుపతి కానీ చిత్తూరు కానీ కొన్ని సహకరించిన తర్వాత ఈ ఉద్యమాన్ని కూడా మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ మా స్టడీ చేసిన తర్వాత దీనివల్ల లాభ నష్టాలు ఏమని తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శాంతిపురంలోనే ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది.